ఆయన లోకమంతటి చేత గౌరవింపబడతాడు. ఆయనకు ఒక్కడికే పెడతారా దండం? ఆవిడికి పెట్టేస్తారంతే. ఇప్పుడు ఇంత పూజనీయత ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇల్లాలవడం వల్ల వచ్చింది. ఆయనే అన్నిటికీ కారణమై ఉన్నాడు. ఆయన ఉండడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే సర్వమంగళానుగ్రహంగా జీవించి ఉంటాడు. అందుకే మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు కొబ్బరి బొండం మీద ఉంచి సర్వమంగళాస్వరూపాన్ని ఆవాహన చేస్తారు. మంగళసూత్రంలోకి ఆవాహన చేసి పూజ చేసి నేను బతికున్నాను అని ఇది గుర్తు అని ఎవ్వరితో అనడం. కానీ పీటల మీద ఉన్న పెళ్లి కూతురి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం ఈ మెడ దగ్గర వెనక 3 ముళ్ళు వేస్తూ మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం, నేనున్నాను అని గుర్తు ఏమిటో తెలుసా? నీ మెడలో కట్టిన మంగళసూత్రం అంటాడు. ఆ మంగళసూత్రాన్ని ఇంకా శరీరంలో ఎక్కడా కట్టరు. ఎప్పుడు ఇక్కడే కట్టాలా అండి 3 ముళ్ళు? ఇంకెక్కడా శరీరానికి కట్టకూడదా? రక్షాబంధనం కట్టినట్టు అంటే అలా కట్టకూడదు. ఎప్పుడు ఇక్కడే కడతారు. ఎందుకని అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వం ఉంటుంది అక్కడ. వాటికి ఆ 3 ముళ్ళు తగులుతూ ఉన్నంతసేపు 5వ తనానికి రక్ష. అందుకే ఇక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి ఏ సువాసిని ఎంత పూజ చేసి ఆ సర్వమంగళాస్వరూపాన్ని తన మంగళసూత్రంలో అంత గొప్పగా నిలబెట్టుకుందో, ఆ సర్వమంగళాస్వరూపం నా కూతురు మంగళసూత్రంలోకి కూడా రావాలని తండ్రి మంగళసూత్రం ఒక్కదాన్ని మాత్రం సువాసినులందరి కంఠంలోనూ పెట్టి తీసుకెడతారు. ఒక్కొక్క సభలో మంగళసూత్రం కట్టించేటప్పుడు సభలో పరమ భక్తులైనటువంటి వారుంటే వారి చెయ్యి కూడా వేయిస్తారు ఒకసారి తీసుకొచ్చి. దాని మీద ఒక తాటాకు కూడా స్పృశింపచేసి కడతారు. ఒక్కొక్క చోట తాటికి ఓ చిన్న తాటాకు ముక్క కూడా కడతారు. ఎందుకంటే తాళి తాటాకు అమ్మవారి యొక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి. తాటాకు యొక్క స్పర్శ ఉంటే ఆ మంగళసూత్రం 10 కాలాలు మెడలో ఉంటుంది అని. అటువంటి జగజ్జనని ఆమె సర్వమంగళ. ఆమె అనుగ్రహం ఉన్నదా ఎంత గండంలో ఉన్న భర్త పైకొచ్చేస్తాడు. అందుకే ఆడది ప్రత్యేకంగా శౌచంతో ఏ పూజ చెయ్యక్కర్లా. నిద్రమంచం నుంచి లేచి కూర్చుని మంగళసూత్రం కళ్ళకద్దుకుంటారు. మా ఇంటి ఆనందం అంతా అదిగో ఆ పక్కన పడుకున్న ఆయన మీద ఉంది. ఆయన ఎప్పటికీ నేను నిద్ర లేచేటప్పటికీ ఇలాగే కనపడుతూ ఉండాలి అంటే దాంట్లో ఇంకో అర్థం, ఒకనాడు ఆయనకి నేను కనపడకుండా పోవాలి అంటే ఇద్దరం 3 తరాలు చూసిన తర్వాత ఆయన చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలి. ఇంకా రెండో మాట రాకూడదు. ఇది ఈ జాతి యొక్క ఆడదాని గొప్పతనం. ఏడాది క్రితం పెళ్లి చేసుకుని ఏడాది తిరిగే లోపల విడాకులిచ్చినటువంటి అర్థం లేని దౌర్భాగ్య సంస్కృతి ఈ దేశాన్ని కాదు. కష్టమో నిష్ఠూరమో ఒక్కసారి 3 ముళ్ళు వేస్తే ఆ దంపతులు అంతే. ఇంకా అంత అద్భుతమైన సంస్కృతి. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అని సాంఘిక నవల రాసి వైవాహిక సంస్కృతిని అంతటినీ అందులో పెట్టి పరవశించిపోయాడు మహానుభావుడు. ఆ సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ మంగళములనిస్తూ ఉంటుంది. అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి విఘ్నేశ్వరుడికి జనని. జనని అయిన కారణం చేత తన కొడుక్కి ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ పరవశించిపోతుందిట. నా కొడుకు ఎంతటి లోక పూజ్యుడు, ఇంతమంది చేత నమస్కరింపబడి ఇంతమందికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని పొంగిపోతూ ఉంటుంది. అలాగని అమ్మ అంత శక్తివంతురాలు, అమ్మ ఆదిశక్తి అని కేవలం ఏదో అమ్మ యొక్క నీడలోనే జీవితాన్ని గడిపినవాడు కాడు. అమ్మకి మహోపకారం చేసి పెట్టాడు ఒకసారి. విఘ్నేశ్వర తత్వం అంటే అలా ఉంటుంది. మీరు బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అంతర్భాగం, లలితా సహస్రనామ స్తోత్రం అందులోంచి వచ్చింది. ఆ బ్రహ్మాండ పురాణంలోంచి అందులో లలితాదేవి భండాసుర వధ కొరకు బయలుదేరినప్పుడు తనతో స్త్రీ స్వరూపం కలిగినటువంటి దేవతలందరినీ కూడా తీసుకెళ్ళింది. అబ్బో కొన్ని కోట్ల సైన్యం. ఆ సైన్యం జోలికి శత్రువైనటువంటి భండాసురుడు రాకుండా చూడడం కోసమని ఆమె అగ్నితోటి కోటని నిర్మాణం చేసింది. అగ్ని జ్వాలలతో గోడలు నిర్మాణం చేసి దాని మధ్యలో తన సైన్యాన్ని ఉంచింది. ఎందుచేత అంటే ఇవ్వాలంటే అవతల వాళ్ళ యొక్క శరీరాలని ఆస్తులను ధ్వంసం చెయ్యగలిగినటువంటి ఆయుధాలు వచ్చాయి. మంత్రములతో ఉపాసన చేసి ప్రయోగించినటువంటి అస్త్రములకు ఒక శక్తి ఉంటుంది. అది కేవలం మనుష్యులను ధ్వంసం చేయడమే కాదు, మనుష్యుల యొక్క మనసుల్ని కూడా మార్చేస్తుంది.
సమ్మోహనాస్త్రం అని ఒక అస్త్రం మహాభారతంలో మీకు ఎక్కువగా కనపడుతుంది. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే అందరూ కూడా యుద్ధానికి వచ్చామన్న విషయం కూడా మర్చిపోయి సంతోషంగా ఆనందాన్ని పొందేసి ఆ అస్త్రంలోంచి వచ్చినటువంటి ఒక రూపాన్ని చూస్తూ పరవశించిపోయి కింద పడిపోతారు. అలాగే జృంభణాస్త్రం అని ఒక అస్త్రం. ఆ అస్త్రం వేస్తే యుద్ధభూమిలో ఉన్నవాడు ఎవరికి అలసట గుర్తురాదు. బ్రతకడమో వీరస్వర్గమో అన్నప్పుడే యుద్ధానికి వెడతారు. అక్కడ ఆవలించడానికి అవకాశం ఏమి ఉండదు. ఎంత చిత్రం అంటే జృంభణాస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఆ సైన్యానికి అంతటికీ కూడా ఆవలింతలు వచ్చేసి విపరీతమైన నిద్ర, విపరీతమైన బడలిక వచ్చి ఎప్పటి నుంచో వెతుకుతున్న శత్రువు పక్కన దొరికితే తర్వాత చంపుకుందాంలే ముందు పడుకుందామని ఆవలించి ఇద్దరు పడుకుంటారు. మొత్తం సైన్యం పడుకుంటుంది. మనసు మీద ప్రభావం చూపించగలిగినటువంటి అస్త్రాలు, యుద్ధం ఎంతోసేపు జరిగినా సరే ఆకలి దాహం వెయ్యకుండా చెయ్యగలిగినటువంటి అస్త్రాలు మంత్రగ్రామాలుగా ఉండేవి అని రామాయణంలో చెప్తారు. మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా అంటారు బాలకాండలో మహర్షి. బల అతిబల అనబడేటటువంటి మంత్రగ్రామములంటే మంత్ర సమూహాల్ని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఉపదేశం చేశారు అని. రాముడికి ఉపదేశం చేస్తే లక్ష్మణుడికి రాముడు చేశాడు అని. ఆయన దగ్గర ఉండవలసిన వాళ్ళు ఆయనకున్నారు, విశుక్రుడు మొదలైనటువంటి వాళ్ళు. వాడు ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. ఒక మహాగణేశ యంత్రం ఒకటి తయారు చేసి ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారు తన సైన్యాన్నంతటినీ ఏ అగ్ని ప్రాకారం మధ్యలో ఉంచిందో అక్కడే పైకి కనపడకుండా భూమిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు ఆ యంత్రం యొక్క ప్రభావం, ఆ ప్రకంపనలు పైకి రావడం మొదలుపెట్టాయి. యంత్రానికి ఒక శక్తి ఉంటుంది. యంత్రంలోంచి తరంగములు పైకి వస్తూ ఉంటాయి. అందుకే దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేయమంటారంటే, దేవాలయాలకి ఎక్కువగా ప్రదక్షిణం చెయ్యడం అలవాటైతే ఆ మూర్తి కింద ఉండేటటువంటి యంత్రంలోంచి పైకొచ్చేటటువంటి ఆ ప్రభావం, ఆ తరంగాలు ఏముంటాయో ఆ తరంగాలలోకి తాను అనుసంధానం అవుతాడు. అప్పుడు దైవీ శక్తి శరీరంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు పతంజలి ఆ శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదివితే మీకు ఒక విషయం అర్థం అవుతుంది. గౌడపాదాచార్యుల వారు ఒకానొకప్పుడు బ్రహ్మచారిగా ఉండగా వచ్చి ఒక ఇంట్లో అన్నం తినకుండా పడుకుని నిద్రపోతే మంచి అలసటతోటి ఆయన శరీరాన్ని కాపాడడానికి ఆ ఇంటి యజమాని యొక్క కూతురు పెరుగన్నాన్ని పిండి తీసుకొచ్చి ఒంటి మీద రుద్దింది. శరీరం సారాన్ని పీల్చుకుని ఆయన బ్రతికాడు. సరే, ఆ తర్వాత ఏదో పెద్ద వివాహం చేసుకోవలసింది, ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. అదంతా చాలా పెద్ద కథ అనుకోండి. శంకర భగవత్పాదుల జీవిత చరిత్రలో మీకు అనేక పర్యాయాలు నేను చెప్పడం జరిగింది. కాబట్టి శరీరం పీల్చుకుంటుంది. యంత్రంలోంచి వచ్చేటటువంటి తరంగములను శరీరం పొందుతుంది. పొంది సుసంపన్నమవుతుంది, దేవతానుగ్రహాన్ని పొందుతుంది. అందుకే మనకి సంప్రదాయంలో ఎక్కడికి వెళ్ళినా ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది ఒక అలవాటు. అప్రదక్షిణంగా కూర్చోకూడదు. అప్రదక్షిణంగా కూర్చుంటే అగౌరవపరచవలసినది అని గుర్తు. ప్రదక్షిణం చేస్తే గౌరవించవలసినది అని గుర్తు. ఏదైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెడతారు తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి విఘ్నయంత్రాన్ని ఆ భండాసురుడి యొక్క పనుపున విశుక్రుడొచ్చి స్థాపిస్తే ఆ భూమి లోపల ఉండిపోయినటువంటి యంత్రంలోంచి వచ్చినటువంటి ఆ తరంగముల ప్రభావం అమ్మవారి యొక్క సైన్యం అంతటి మీద ప్రసరించింది. అది వాళ్ళ మనసుల మీద ఎంత ప్రభావం చూపించిందంటే వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఎదురు తిరిగారు. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, అసలు మనం ఎందుకు ఈవిడ మాట వినాలి? ఈవిడికి భండాసురుడితో కోపం ఉంటే భండాసురుడు ఆవిడ యుద్ధం చేసుకోవాలి. ఈవిడి కోసం ఇన్ని కోట్ల మంది మనం ఎందుకు యుద్ధం చేయాలి? వచ్చి మనందరికీ యుద్ధం చేయవలసిన అవసరం ఏమిటి? ఈ కోటలో ఉండమంటే మనం ఉండడం ఏమిటి? కాబట్టి మనం ఉండక్కర్లేదనుకున్నారు. వాళ్ళ మనసులు వ్యతిరేకం అవగానే జృంభణాస్త్ర ప్రయోగం జరిగితే వాళ్ళందరూ ఆవలించి పడుకుని నిద్రపోయారు. ఇన్ని కోట్ల సైన్యం నిద్రపోతోంది అమ్మవారిది. ఇప్పటికీ కాంచీపురంలో మీరు చూడొచ్చు. కాంచీపురంలో ప్రదక్షిణంగా వెడుతుంటే అయ్య బాబోయ్, భండాసుర యుద్ధంలో జరిగినటువంటి విచిత్రాలలో పడుకున్న విష్ణువు, నిలబడిన విష్ణువు, కూర్చున్న విష్ణువు, ఆ శివగణాలతో కూడా ఒకప్పుడు యుద్ధం చేయవలసి వచ్చింది మాయలు ప్రయోగిస్తే. ఆ
దోషం చేసినందుకు మళ్ళీ పాపం పోగొట్టుకోవడానికి విష్ణువు అక్కడ ఉన్నటువంటి సరోవరంలో స్నానం చేశారు. మీరు కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణంగా వెడితే ఇప్పటికీ 3 అంతస్తుల్లో కనపడుతుంది పడుకున్న విష్ణువు, నిలబడిన విష్ణువు, కూర్చున్న విష్ణువు. కాబట్టి అక్కడే జరిగింది భండాసుర వధ అంటారు. అందుకే కామాక్షి దేవస్థానంలో ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు, నేల మీద పడి. ఒక్క ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మాత్రం నేల మీద పడి నమస్కారం చేస్తారు. ఎందుకంటే భండాసురుడి శరీరాన్ని అక్కడే పెట్టి ధ్వజస్తంభం పెట్టారు అంటారు. కాబట్టి భండాసురుడి పనుపున ప్రయోగింపబడినటువంటి జృంభణాస్త్రము వలన లలితాదేవి యొక్క సైన్యమంతా ఆవలించి అలసట పొంది నిద్రపోయారు. నిద్రపోతే అమ్మవారు చూసింది. అమ్మవారి శక్తే ఎవరిలోకైనా ప్రవేశిస్తే అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. ఆవిడ దాన్ని విరిచేయలేక కాదు, విఘ్నేశ్వరుడి గొప్పతనం ఏమిటో ఆవిడ లోకానికి అనుకుని ఒక్కసారి మహాకామేశ్వరుడి వంక చూసింది. పక్కనే ఉన్నాడు భర్త. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆయన వంక చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ఆయన వంక చూసి ఆమె చిరునవ్వు నవ్వితే ఆయన ఆమె వంక చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇద్దరి చిరునవ్వులు కలుసుకున్నాయి. ఇద్దరి చిరునవ్వులు కలుసుకుంటే అందులోంచి ఆవిర్భవించాడు ఆయన మహాగణపతి స్వరూపం. అది మహాందగాడు అందులోంచి వచ్చాడు. నిన్న మీతోనే మనవి చేసింది అదే. వినాయకుడు అనేక పర్యాయాలు అనేక ప్రయోజనాలకి అవతారములు స్వీకరించాడు అని. మహాగణపతి స్వరూపంలో పైకొచ్చాడు. వచ్చినవాడు చూసావా అమ్మా, నీకు కూడా ఇబ్బంది వస్తే నేనే రావాలనలేదు. గభాల్న అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడ్డాడమ్మా. కింకరుణ్ణి ఏమాజ్ఞాపిస్తావు ఆజ్ఞాపించమ్మా అన్నాడు. నాయన ఏమీ లేదురా, లోపల ఆ భండాసురుడి సైన్యం తీసుకొచ్చి అదిగో మహాగణేశ యంత్రాన్ని పెట్టారు. ఆ యంత్రం యొక్క తరంగముల వలన నా సైన్యం అంతా నిద్రపోతోంది, వెళ్ళి ఆ యంత్రాన్ని పాడు చెయ్యింది అమ్మవారు. వెంటనే ఆయన గబగబా వచ్చి ఆ తొండంతో యంత్రాన్ని పైకి తీసి తన యొక్క దంతముల చేత, అది తనకి సంబంధించిన బీజాక్షరాలతోనే ఉన్న యంత్రం కాబట్టి విఘ్నం వచ్చింది. అవతల విఘ్నం వచ్చి వాళ్ళు నిద్రపోయారంటే యుద్ధం చేయవలసిన వాళ్ళు యుద్ధం మానేశారు. అమ్మవారికే విఘ్నం వచ్చింది ఒకనాడు. వస్తే తన దంతముల చేత ఆ యంత్రాన్ని పొడిచి ముక్కలు చేశాడు. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ఆ యంత్రం ఎప్పుడైతే బదలైపోయిందో, ముక్కలైపోయిందో, వెంటనే సైన్యమంతా ఒక్క ఉదుటున పైకి లేచారు. అరే రే రే రే, ఎంత పొరపాటు ఆలోచన వచ్చిందిరా మనకి, ఇదేమి దుర్మార్గపుట ఆలోచన. అమ్మవారికి వ్యతిరేకంగా ఆలోచించడం ఏమిటి, ఈ ఆవలించడం ఏమిటి, ఈ నిద్రపోవడం ఏమిటి, అసలు అర్థం ఉందా మనం చేసిన పనికి? ఇంకెప్పుడు ఇలా చేయకూడదని వాళ్ళు మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు ఆవిడ, అమ్మా విఘ్నయంత్రాన్ని పాడు చేసేశానమ్మా, నీ సైన్యం అంతా లేచి నిలబడిందన్నాడు. అలా అనేటప్పటికీ మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అమ్మవారు ఎంతో సంతోషాన్ని పొందింది కొడుకుని చూసి. అబ్బా నా కొడుకని. అసలు అమ్మవారికిట అత్యంత సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే వినాయకుడిని చూస్తేనే. అందుకే జంబుకేశ్వరంలో అమ్మవారి యొక్క రూపం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు ఒకప్పుడు. ఉగ్రరూపం అంటుంటారు. ఉగ్రరూపం కాదు, ఉగ్రరూపం అంటే ఆవిడకి ఏదో కోపంతో ఉందని కాదు దాని అర్థం. ఆమె యందు ఇంత శక్తి ఉండవచ్చు అన్న భావన చేత ఋషులు ఆమె యందు, ఆ రూపమునందు అంత శక్తిని పెట్టారు. ఆ శక్తి స్వరూపాన్ని మనం చూడగలమని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. కానీ మనం ఏం చేశామంటే సక్రమంగా అనుష్ఠానం చేయడం మానేసి, వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడం మానేసి, స్నానం ఎలా చెయ్యాలో అలా చేయడం మానేసి, భగవంతుణ్ణి ఆరాధించడం మానేసి, అన్నీ మానేస్తే శక్తి సన్నగిల్లిపోయింది. మన యందు ఈశ్వర విభూతి సన్నగిల్లిపోయిన కారణం చేత మనకి ఋషులు పెట్టినటువంటి శక్తి కలిగిన మూర్తుల్ని మన నేత్రాలతో చూడగలిగిన శక్తి తగ్గిపోతే ఇప్పుడు అందరికీ ఎంత శక్తి ఉందో అంత శక్తే ఆమె యందు ఉండేటట్టు మిగిలిన శక్తిని తగ్గించేయాలంటే అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఎందుకనంటే ఆమె యందు ఒక లక్షణం ఉంది. మీకు ఎప్పుడైనా చాలా గొప్ప సంతోషం కలిగిందనుకోండి, చాలా శక్తి క్షీణిస్తుంది. అసలు యోగశాస్త్రంలో ఒక రహస్యం, ఎక్కువ దుఃఖం కలిగితే పోయేటటువంటి శక్తి కన్నా ఎక్కువ సంతోషాన్ని పొందినప్పుడు ఎక్కువ శక్తి పోతుంది. కాబట్టి అమ్మవారికి విఘ్నేశ్వరుణ్ణి చూస్తే మహాసంతోషం కలుగుతుంది. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
అగ అగము అంటే కొండ, కొండ యొక్క కూతురు కాబట్టి అగజ పార్వతీదేవి. ఆనన అంటే ముఖం, పద్మ ఆమె యొక్క ముఖమనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాడు వినాయకుడు. వినాయకుడు కనపడేటప్పటికి ఆవిడ పొంగిపోతుందట, అబ్బా నా కొడుకు ఎంత ప్రయోజకుడో అంటుందిట. ఏమిటి ఆయన ప్రయోజకత్వం? విఘ్నేశ్వర వైభవాన్ని, రాక్షస సంహారాన్ని, భక్తులను అనుగ్రహించడాన్ని పక్కన పెట్టండి. అసలు విఘ్నేశ్వరుడు అంటే అమ్మవారికి అంత ఇష్టం ఎందుకో తెలుసా? ఆయన హేరంబుడు కనుక. హేరంబుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు. ఒక ఆడది కొడుకుని కన్నప్పుడు ఆ కొడుకుని ఏమని పిలుస్తారంటే నందనం అని పిలుస్తారు. అందుకే యశోదానందనం, కైకేయీ నందనం, కౌసల్యానందనం, నందనందనం. నందనం అంటే ఆనందకారకుడు. తండ్రికి ఎప్పుడు ఆనందకారకుడు అవుతాడు కీర్తివంతుడైతే. 10 మంది ఆయన పేరు చెప్పేటప్పటికే అబ్బా ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప కొడుకుని కన్నారండి, మీరు అదృష్టవంతులండి అన్నారనుకోండి, పొంగిపోతాడు ఆ కొడుకుని చూసుకొని. పద్మపురాణంలో ఒక విశేషమైనటువంటి మాట చెప్తారు. రాముడి కీర్తిని చూసుకుని శరీరం విడిచిపెట్టేసి స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దశరథుడు పొంగిపోతుండేవాట. కాకాసురుడు వచ్చినప్పుడు దర్భ ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి అన్ని చోట్లకి తిరిగాడు, ఎవరూ రక్షించమన్నారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుడి కొడుకే కాకాసురుడు. వెళ్ళి నాన్నగారు నన్ను ఎవరూ రక్షించనంటున్నారు, మీరే కదా పంపించారు, మీరు రక్షించరా అన్నాడు. రాముడు అస్త్రం వేస్తే నేను రక్షించలేనురా అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడితో పాచికలాడుకుంటున్నారు దశరథుడు. దశరథుడు అన్నాడు, ఒరే అబ్బాయి, మా అబ్బాయి సంగతి నాకు ఒకటి తెలుసు. మా అబ్బాయి అస్త్రం వేస్తే ఎవరూ తప్పించలేరు, మా అబ్బాయే తప్ప. మా అబ్బాయికి ఓ వ్రతం ఉంది, వాడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తే రక్షిస్తాడు, వెళ్ళి పడిపో, నోటితో మాట కూడా అక్కర్లేదన్నాడు. అందుకే రామాయణంలో శ్లోకంలో ఒక గాంభీర్యమైన విషయం ఉంది. స రామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ అన్నారు మహర్షి. ఆఖరణ రక్షించినప్పుడు రాముడికి నమస్కరించి దశరథుడికి కూడా నమస్కరించింది ఆ కాకి అన్నారు. రాముడు రక్షిస్తే దశరథుడికి ఎందుకు అంటే అసలు తారకం చెప్పినవాడు స్వర్గలోకంలో, దశరథుడు చెప్పాడు వెళ్ళి పడిపోతే రక్షిస్తాడు రా అని. కాబట్టి కొడుకు యొక్క వైభవాన్ని చూసి తండ్రి శరీరం పడిపోయాక కూడా సంతోషిస్తాడు, ఇంత కీర్తివంతుడిని కన్నాను నేనని. తల్లి ఎప్పుడు సంతోషిస్తుంది? కొడుకుని కని సంతోషిస్తుంది. ఎందుకంటే మా ఆయన పుత్ర సంతానాన్ని పొంది పితృరుణాన్ని పోగొట్టుకోవడానికి నన్ను ధర్మపత్నిగా స్వీకరించారు. అమ్మయ్య, నన్ను ధర్మపత్నిగా స్వీకరించినందుకు ఆయనకి కుమారుణ్ణి చేతిలో పెట్టానని పొంగిపోతుంది కొడుకుని చూసుకోగానే. అందుకని నందనం, ఆనందకారకుడు. పెద్దవాడయ్యాక ఎప్పుడు ఆనందం? ఆ కడుపున పుట్టినటువంటి పిల్లవాడు ఎప్పుడూ తండ్రి దగ్గరుండి తండ్రి యొక్క యోగక్షేమాలు చూస్తూ తండ్రి పట్ల భక్తి గౌరవాలతో ప్రవర్తిస్తుంటే, ఇంత మంచి కొడుకుని కన్నాను, మా ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూస్తాడో, తండ్రి అంటే వాడికి ఎంత ప్రేమో అని మురిసిపోతుంది అమ్మ. ఆ విఘ్నేశ్వరుడికి హేరంబుడిని పేరు. సుబ్రహ్మణ్యుడికి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంటాడు దూరంగా, కొండకి కూర్చుంటూ ఉంటాడు. తీసుకొచ్చారు, అలా స్కంద పురాణంలోనే ఉంది. శ్రీశైలం కొండ మీదకి అలాగే వెళ్ళాడు ఒకసారి. విఘ్నేశ్వరుడు అలా వెళ్ళాడు, ఎప్పుడూ నాన్నగారి దగ్గరే ఉంటాడు. ఎప్పుడూ నాన్నగారి దగ్గర ఉండి నాన్నగారినే చూరగొంటూ ఉంటాడు. మీకు అసలు పౌరాణికమైనటువంటి చిత్రాలు చూస్తే మీకు విశేషం కనపడుతుంది. అసలు పరమేశ్వరుడి యొక్క తొడ మీద ఎవరు కూర్చుంటారంటే సుబ్రహ్మణ్యుడు కూర్చుంటూ ఉంటాడు. అమ్మవారి తొడ మీద విఘ్నేశ్వరుడు కూర్చుంటూ ఉంటాడు. ఎందుకని అంటే ఆవిడికి అంత ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే నా భర్త పట్ల ఇంత ప్రేమ వీడికి, నాన్నగారిని కంటిని రెప్ప చూసుకున్నట్టు చూసుకుంటాడని. అందుకని విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ పొంగిపోతుందిట. విఘ్నేశ్వరుడు పొంగిపోయాడు అనుకోండి, ఒరే నీ పొంగుకి కారణమైన వాడికి నేను అన్నీ ఇచ్చేస్తున్నాను రా అంటే. కాబట్టి ఇప్పుడు జననీ సర్వమంగళ, అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి ఆయనకి తల్లిగా ఉంది. ఇప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క పాదముల మీద ఓ గరిక తీసుకెళ్ళి పెట్టారనుకోండి, అంతే పరవశించిపోతుంది ఆవిడ. అబ్బబ్బబ్బబ్బబ్బా, మా ఆయన్ని పొగిడారు రా అంటుంది, మా అబ్బాయిని పొగిడారు ఎవరో అంటుంది. అది అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా సులువైనటువంటి మార్గం కాదు. అసలు చిత్రమైనటువంటి లక్షణం ఎక్కడుందంటే, అమ్మ ఏ పనులు చేస్తూ ఉంటుందో విఘ్నేశ్వరుడు అవే పనులు చేస్తూ ఉంటాడు చాలా మటుకు. ఆ తత్వాన్ని పసిగట్టడం, ఆ తత్వాన్ని అందుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకే మీరు గణపతి స్వరూపాల్ని విచారణ చేస్తే శక్తి గణపతి అని ఒక గణపతి. ఇప్పటికీ మీరు శృంగేరి దర్శనానికి వెడితే శృంగేరిలో చూడవలసినటువంటి గణపతులు 4 ఉంటారు. 4 గణపతుల్ని దర్శనం చేయాలి. ఒకరు తోరణ గణపతి, ఒకరు రత్నగర్భ గణపతి,
ఒకరు విద్యా గణపతి, ఒకరు శక్తి గణపతి. శక్తి గణపతికి మీద ఇలా పాము పెట్టినట్టు కూడా ఉంటుంది. ఆ శక్తి గణపతి సాక్షాత్ అమ్మవారి స్వరూపం అయి ఉంటాడు. అంత ప్రధానమైనటువంటి పోలికలతో ఉంటాడు. విద్యా గణపతి దర్శనం చేస్తే అఖిల విద్యలను ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకే వందనమేకదంత శుభవందనమో విఘ్నేశ్వర అని ఆ ఏకదంతం ఉన్నవాడికి అనేకమైనటువంటి నమస్కారాలు చేస్తుంటారు. విద్యా గణపతి అయి అనుగ్రహిస్తాడు. ఒకానొకప్పుడు శృంగేరి పీఠం మీదకి అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కొల్లగొట్టడం కోసమని శత్రువులు వచ్చేస్తున్నారని కబురు వచ్చింది పీఠాధిపతికి. కాషాయం కట్టుకున్నవాడిని నేనేం చేస్తానయ్యా, ఎవరో వచ్చి అన్నీ ఎత్తుకుపోతానంటే అన్నారు. అయ్యా, మీరు పరమశక్తివంతులు, మీ సంకల్పం చాలు. పీఠాధిపత్యం వహించడం, కాషాయం కట్టుకోవడం అంటే ఈ దేశంలో అంత గొప్ప విషయం. కాబట్టి మీ సంకల్పం చాలు, ఎందుకు రక్షించలేరు, మీరు రక్షించగలరన్నారు. పీఠాధిపతులు సత్యదండం పట్టుకుని శృంగేరి పీఠం బయటికి వచ్చి గడప దగ్గరికి వెళ్ళి ఇలా 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 అన్నారు. ఆయన వేలుతో ఇలా అంటే గడప మీదకి గణపతి వచ్చారు. తోరణ గణపతి అని. తోరణము అంటే పై కమ్మి గడపకి. అది దాటి ఇక లోపలికి ఎవ్వరూ రాలేకపోయారు శత్రు సైనికులు. అది దాటితే నెత్తురు కక్కేయడమే. ఆ బయటే ఉండిపోయారు. అందుకే ఇప్పటికీ శృంగేరి వెడితే మొట్టమొదట తోరణ గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి లోపలికి వెడతారు. శృంగేరి విడిచిపెట్టేసే ముందు తోరణ గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆయన అనుమతి తీసుకుంటారు. అయ్యా, బయలుదేరుతున్నానండి, ఇంటికి నన్ను అనుగ్రహించండి అని చెప్పి వెడతారు. ఇప్పటికీ మీకు తోరణం మీద కనపడతారు. ఏదో చిదంబరంలో దర్శనం చేసినట్టు శృంగేరిలో తోరణ గణపతి దర్శనానికి వెడితే ఇదేమిటండి, ఇక్కడ ఏమీ లేదు కదా, ఏమిటండి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఎవరికి దండం పెడుతున్నారు అని అడుగుతారు చాలామంది. ఆ పైకి చూడండి అంటే తోరణం మీద కనపడతారు తోరణ గణపతి. కాబట్టి మహానుభావుడు ఈ దేశంలో ఎన్నో చోట్ల ఆయనని ఉపాసన చేసినటువంటి వాళ్ళని అనుగ్రహించి రక్షించాడు. ఆయన అంత గొప్ప స్వరూపం. ఆయనకి అమ్మవారికి ఎంతటి అవినాభావ సంబంధం అంటే, ఎంత గొప్పగా ఇద్దరి తత్వం కలిసిపోయి ఉంటుందో ఆ తత్వాన్ని ఆయన అనుగ్రహంతో అనుభవించిన వారు తప్ప చెప్పడం సాధ్యం కాదు. అది పై మాటలతో పుస్తకాలు వ్రాయగలిగినటువంటి వాళ్ళు, పై మాటలు చెప్పగలిగిన వాడికి సాధ్యమయ్యే విషయం కాదు. మహానుభావుడు కనుక శృంగేరి పీఠాధిపతులు గణపతి యొక్క వైభవాన్ని ఎన్నో పర్యాయాలను అనుభవించారు. అలాగే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు. ఆయన ఇక్కడ కళ్ళు మూసుకు కూర్చుంటే ఎక్కడ ఎందుకు విఘ్నం వచ్చిందో చెప్పగలిగేవారు. అంత గొప్ప అనుభవాన్ని, అంత గొప్ప అనుగ్రహాన్ని పొందారు, విఘ్నేశ్వర అనుగ్రహాన్ని. అంతవరకు ఎందుకండి, ఈ కాకినాడ పట్టణంలోనే ఒక అద్భుతం జరిగింది ఒకప్పుడు. ఇక్కడ కాకినాడలోనే మాంధాత వారి కుటుంబాలు ఉన్నాయి. కాంచీపురం వెళ్ళి మేము కృష్ణ భగవానుణ్ణి ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాం, మమ్మల్ని అనుగ్రహించమని అడిగారు మహాస్వామిని. అడిగితే ఆయన కాసేపు ధ్యానం చేసి కళ్ళు మూసుకుని రాదు, వినాయకుడు వస్తాడు అక్కడికి అన్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి ప్రతిష్ఠ చెయ్యాలని కోరిక. వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశారో కృష్ణ ప్రతిష్ఠ చెయ్యాలని, సాధ్యం కాలేదు. చిట్ట చివర మహాస్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా, మీరే మాకు విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించండి అన్నారు. అప్పుడు లక్ష్మీ గణపతి స్వరూపాన్ని, శక్తి గణపతి స్వరూపాన్ని అనుగ్రహించారు మహాస్వామి. చేయించి ఆ మూర్తికి మొదట కొబ్బరికాయ కొట్టి పూజ చేసి తీసుకెళ్ళమన్నారు. అది వ్యాన్ ఎక్కించినప్పుడు ఎండ మండిపోతోంది. అసలు ఎవరు అందులో నిలబడ్డానికి కూడా అవకాశం లేదు, అంత ఎండ. ఎలా పెడుతుందండి ఈ ఎండలో అని అడిగారు. మహాస్వామి వారు బయటికి వచ్చి ఒక్కసారి తన సత్యదండాన్ని ఇలా ఆకాశం వంక చూపించి నమస్కారం చేశారు. బయలుదేరండి అన్నారు. ఇలా వ్యాన్ ఎక్కారు. కాకినాడ వచ్చే పర్యంతము మబ్బులేసి చల్లగా అయిపోయింది. తీసుకొచ్చి దింపి ఇప్పటికీ జయేంద్రనగర్లో ప్రతిష్ఠింపబడినటువంటి విఘ్నేశ్వర మూర్తి మహాస్వామి వారి సంకల్పంతో కృష్ణ భగవానుడికి బదులుగా వచ్చినటువంటి విఘ్నేశ్వరుడు. విష్ణుతత్వం, గణపతి తత్వం అంత కలబోసి ఉంటాయనడానికి ఈ కాకినాడ పట్టణం, కాకినాడ కాదు మన కర్మ కాకినాడ అంటున్నాం, కోకనదం దీని పేరు. కోకనదం అంటే ఎక్కడ చూసినా చెరువులలో ఎర్రకలువలతో ఉన్న క్షేత్రం కాబట్టి కోకనదము అని పేరు. ఎవడో వచ్చింది కెనడాలా ఉంది అని కో కెనడా అన్నాడు. అది కాస్త సిఓఏ రైల్వే ఎబ్రివేషన్ అయింది. ఆ తర్వాత కో కెనడా కూడా పోయి కాకినాడ, మన కర్మ కొద్దీ ఆ పేరు వచ్చింది తప్ప అసలు పేరు కోకనదము. అంత గొప్ప క్షేత్రం, ఎర్రకలువలతో లక్ష్మీ కటాక్షంతో వెల్లివిరిసినటువంటి భూమి ఈ భూమి. అంత గొప్ప తత్వం ఉన్నవాడు కాబట్టి మహాపురుషులైనటువంటి వారు మాత్రమే అనుభవించగలిగారు విఘ్నేశ్వర తత్వాన్ని.
నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే, వాతాపి గణపతిం భజే అని ఓ కీర్తన చేశారు వారు. ఎన్నో కీర్తనలు చేశారు మహాగణపతి స్వరూపం మీద. వారికి కొన్ని కీర్తనలు చేస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడు ఎదురు నిలబడ్డాడు అని కూడా చెప్తారు. అందులో వాతాపి గణపతిం భజే అన్న కీర్తనలో చివరికి వెడుతుండగా ఆయన ఓ మాట అంటారు, నిజవామకర విధృతేక్షుదండం అని. కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం అంటారు. అది సాహిత్యం తప్పుగా మాట్లాడకూడదు. సాహిత్యం దీక్షితుల వారు ఎలా ఇచ్చారో అలా చెప్పాలి. నిజవామకర విధృతేక్షుదండం, అమ్మవారు పట్టుకుంటుంది చెరుకు విల్లు. మళ్ళీ ఆ చెరుకు విల్లు పట్టుకునేవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు పట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు చెరుకు విల్లు పట్టుకున్నటువంటి మూర్తి మీకు ఎక్కడా కనపడదు. కానీ చెరుకు విల్లు పట్టుకుని ముత్తుస్వామి దీక్షితర్ వారిని అనుగ్రహించాడు. ఎక్కడ? వాతాపి గణపతి తిరువారూరులో ముత్తుస్వామి దీక్షితరికి దర్శనమిస్తే వచ్చిన కీర్తన అంత గొప్ప గణపతి తత్వాన్ని చెప్పింది. అసలు దీక్షితర్ వారి కీర్తనల మీద అందులో ఉండేటటువంటి పటుత్వం ఆలోచిస్తుంటే అసలు ఎన్ని రహస్యాలు ఉంటాయో ఆయన కీర్తనల్లో, అంత గొప్ప కీర్తనలు. కాబట్టి నిజవామకర విధృతేక్షుదండం, ఇక్షుదండం అంటే చెరుకు విల్లు. చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుంటుంది, చెరుకు విల్లు విఘ్నేశ్వరుడు పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడో తెలుసా? అది స్థానాలు మారితే దాని యొక్క శక్తిని మార్చేసుకుంటుంది చెరుకు విల్లు. చెరుకు విల్లు మొట్టమొదట పట్టుకున్నవాడెవరు అంటే మన్మధుడు పట్టుకున్నాడు. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉన్నంతసేపు, పుష్పబాణాలు పడినంతసేపు ఆ విల్లులోంచి జీవులందరూ కూడా లౌకికమైనటువంటి కామం వైపుకి తిరుగుతూ ఉంటారు. అంటే అది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు భౌతికమైనటువంటి సుఖాలను అపేక్షిస్తూ కంటి చేత, ముక్కు చేత, నాలుక చేత, చర్మము చేత, ఈ ఇంద్రియములు, జ్ఞానేంద్రియములన్నిటి చేత కూడా కేవలము భోగములను అనుభవించాలనే కోరికుంటుంది. ఒక్కసారి మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వెళ్ళి అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు చూస్తే ఈ బాణములు పడడం ఆగిపోయి ఈ పంచేంద్రియములు భగవంతుని వైపుకి తిరిగిపోతాయి. ఈ తిరిగిపోయే ప్రక్రియని పాశంతో కట్టడం అంటారు. పాశము అన్న మాట ఎక్కడొచ్చినా చాలా పెద్దదాన్ని కట్టారు అని గుర్తు. చాలా పెద్దది ఏదైనా ఉందనుకోండి, ఏనుగంతండి అంటారు, ఏనుగంత పెద్దదండి అంటారు. పాశముల చేత కట్టబడే వాటిలో ఏనుగు ఒకటి. కాలికి పాశం వేసి కడతారు, గొలుసేసి కడతారు ఏనుగుని. కానీ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి బాణం కానీ పడిందా, చెరుకు విల్లులోంచి పుష్పబాణం వచ్చి పడిందా, మన్మథ బాణం పడినప్పుడు లోకం వెంట తిరిగినవాడు అమ్మవారి చేతిలో బాణం పడేటప్పటికి మారిపోతుంది ప్రకృతి. మారిపోయి కన్ను భగవంతుణ్ణి చూడాలని కోరుకుంటుంది, అందరి యందు భగవంతుణ్ణి చూస్తుంది. మీరు బాహ్యంలో చేసేటటువంటి వాటి వలన ఉద్ధరణ ఉంటుందని శాస్త్రాలు చెప్పలేదు. లోపల పెరగడానికి బయట పూజ చేస్తారు. లోపల పెరగకుండా బయట పూజ ఎంత చేసినా ఆత్మోద్ధరణ ఉండదు. చూడడం అన్ని కళ్ళు చూస్తాయి, చూడడం దాని ధర్మం. కంటికి చూడడం తప్పు కాదు, మనసు ఎలా చూస్తోందన్నది ప్రధానం. ఒక గొప్ప వస్తువు ఒకటి కనపడింది అనుకోండి, అంతవరకు ఎందుకు? ఒక అందమైనటువంటి స్త్రీ కనపడింది అనుకోండి, అలా తేరిపారి చూస్తున్నాడు అనుకోండి, ఏమంటే బుద్ధి ఉందా ఏమిటి అలా చూస్తాడాయన అనిపించచ్చు. కానీ ఆయనకి అమ్మ కాంచీపురంలో ఉన్న కామాక్షి పరదేవత ఏ తల్లికి ప్రతిరోజు నేను నమస్కరిస్తానో, ఏ తల్లి పాదములకు నా శిరసు తాటిస్తానో, ఏ తల్లి మహాస్వామి రూపంలో ఈ లోకంలో తిరిగిందో ఆ నా తల్లి పోలికలు కనపడుతున్నాయి. ఆమె యొక్క వైభవం, ఆమె యొక్క ప్రకాశం ఈమెలో కనపడుతోంది. ఒరే కోటేశ్వరరావు, ఇవాళ నిన్ను అనుగ్రహిస్తానని నా తల్లి నడిచొచ్చి నా ముందు నించుంది అని ఆమె తేజస్సులో కామాక్షిని చూశాడు అనుకోండి, ఇప్పుడు వాడు పైకెక్కుతున్నాడు. చూసిన కంటిదా తప్పు, చూసిన మనసుదా ఉద్ధరణ. కళ్ళన్నీ చూస్తాయి, మనసు ఎలా చూస్తోందన్న దాన్ని బట్టి పైకి ఎక్కుతున్నాడా కిందకి జారిపోతాడా అన్నది ఉంటుంది. మన్మథ బాణాలు పడితే మనసు ఒకలా చూస్తుంది, అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లులోంచి పుష్పబాణాలు పడితే ఒకలా చూస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, దొంగ కత్తి పట్టుకుని నన్ను తరుగుతున్నాడు, నేను వాడి చేతిలో కత్తి ఉందని పరిగెత్తుకుంటూ పోతున్నాను. నన్ను తరుగుకుంటూ వస్తున్నటువంటి దొంగ అక్కడ ఉన్న ఒక రాయి తన్నుకుని ముందుకు పడిపోయాడు.
ఆ పడిపోవడంలో వాడి చేతిలో ఉన్న కత్తి ఎగిరొచ్చి నా దగ్గర పడింది. ఇప్పుడు నేను కత్తి పట్టుకున్నాను, దొంగ పరిగెడతాడు. ఇప్పుడు కత్తి నా చేతిలోకి వస్తే దొంగ పరిగెత్తాడు, దొంగ చేతిలో కత్తి ఉంటే నే పరిగెత్తాను. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు బాణాలు ఉంటే లోకం వైపుకు పరిగెత్తిస్తుంది. అదే చెరుకు విల్లు బాణాలు అమ్మవారి చేతిలోకి వస్తే భక్తి పాశాలు పడిపోయి భగవంతుడి వైపుకు పరిగెడతాడు. ఏం వదిలిపెట్టేడు, కానీ చక్కగా భగవద్భక్తితో పరమ సంతోషంతో ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకంతో బతుకుతాడు. ఆ భక్తితో జీవించడం అలవాటవుతుంది. అలా చెరుకు విల్లు పట్టుకునే వాళ్ళు సాధారణంగా మీకు ఇద్దరే కనపడతారు, అమ్మవారు మన్మధుడు. కానీ అమ్మవారిలాగే శక్తి గణపతి కనుక చెరుకు విల్లు పట్టుకునేవాడు వినాయకుడు కూడా. అందుకే దీక్షితరు వారికి వాతాపి గణపతిగా దర్శనమిచ్చాడు. నేను ఆ కీర్తనే 10 మాటలు ఎందుకు మనవి చేస్తున్నానంటే, అసలు క్షేత్రంలో ఉన్న గణపతిని తిరువారూరు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తే తిరువారూరు మూలాధార చక్రం భూమండలానికి, మూలాధారం స్వస్థానం. మూలాధారంలో ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళి దీక్షితుల వారు కీర్తన చేస్తే తన యథాస్వరూపాన్ని దర్శనమిచ్చాడు ఆయన యొక్క హృదయంలో. అప్పుడు వచ్చాయి ఆ మాటలు దీక్షితుల వారి నోటి వెంట. అంతేగాని ఏదో సరిపోతుంది కదా అని చెప్పి కీర్తనలు రాసేసి పాడుకున్న వాళ్ళు కారు, వాళ్ళు అనుభవించారు, లోపల దర్శనం చేసి చేశారు ఆ కీర్తనలో. అందుకని నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపూరం. కరా అంబుజ ఎడం చేతిలో చెరుకు విల్లుంటే మిగిలిన 3 చేతుల్లో 4 చేతులు ఉంటాయి కాబట్టి 4 చేతులలో ఏ ఉన్నాయి మిగిలిన 3 చేతులలో అంటే అంబుజము అంటే ఒక తామర పువ్వు, అది విష్ణుతత్వం. విష్ణువు పట్టుకుంటాడో అమ్మవారు పట్టుకుంటుంది. అందుకే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరాదంబికాం. అదే విష్ణువు దగ్గరికి వస్తే క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్ అరినళిన గదా శంఖ పాణిర్ముకుంద. నళిన ఆయన పద్మం పట్టుకుంటాడు, నారాయణ నారాయణి ఇద్దరు పద్మం పట్టుకుంటారు, ఆ పద్మం వినాయకుడు పట్టుకుంటాడు. అందుకని ఆ నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపూరం. ఆ మిగిలిన 3 చేతుల్లోనూ ఒక చేతిలో తామర పువ్వుని, ఒక చేతిలో బీజాలను, ఒక చేతిలో పాశాన్ని పట్టుకుని ఉంటాడు 4 చేతులతో. అలా శక్తి గణపతిగా దర్శనమిచ్చాడు దీక్షితుల వారికి. బీజాపూరం కలుష విదూరం, ఆయన పరబ్రహ్మతత్వమై ఏమి చెయ్యగలడో ఆయనకి నమస్కరించిన వారి పాపములను తీసేస్తాడు.